ఓం నమ శివాయ. శంభో శంకర హరంబర మాధవ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర. లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఇప్పుడు కర్కట రాశి వారికి ఎలా ఉంది చూద్దాం. శ్రీరామనవమి నుంచి కర్కట రాశి వారికి ఎలా ఉంది చూద్దాం. దమ్మ కర్కట రాశి వారికి ఎలా ఉంది చూడు. కర్కట రాశి వారికి చూడండి, రాధాకృష్ణుడు భార్యాభర్తల జంట, ఇద్దరు ఆలుమొగులు, ఐదు నిమిషాలది ప్రేమ, 5 నిమిషాలది కోపం. మీరు ఇంట్లో గులుగులో ఉంటారు, బయట లొల్లి పెట్టుకుంటారు. కానీ అదృష్టం రేఖ మంచిగుంది. మీ పేరు మీద బలం రేఖ అనుకున్న లెక్కల్లో బాగుంది. సంతానం అంటారా, దేవుడిచ్చిన సంతానం బలం బాగుంది. కానీ నిదానంతో చేయండి. మీకు దేవుడు సంతానం ఇయ్యలేడు, ఏడపడ్డ రాయికి మొక్కుతున్న ఏమైంది, ఏం లేదనుకుంటున్నారు. ఆ భగవంతుని దయ వల్ల అనుకున్న పనుల్లో కానీ, స్త్రీకి కానీ మగవాళ్ళకి కానీ హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో చెకప్ చేసుకోండి. మీ అదృష్టం రేఖాటంలో కూడా అది దూరం అయిపోతుంది. కానీ మీకు ఏం టెన్షన్ తీసుకోకండి. ఆ టెన్షన్ వల్ల కూడా మీకు డేటా అనేది కూడా అలాంటి వెళ్ళిపోతూనే ఉంటాయి. టెన్షన్లు ఎక్కువ ఉండవద్దు. స్త్రీకి టెన్షన్ ఉండకూడదు. ఆ టెన్షన్ వల్ల కానీ, అనుకున్న పనుల్లో కానీ, శేష పనుల్లో కానీ నిదానంతో చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది. ఈ రాశి వారికి చాలా కష్టాలు, చాలా చిక్కులు, ఇబ్బందులు చాలా ఉండే కానీ వెళ్ళిపోతున్నాయి. ఏం టెన్షన్ తీసుకోకండి. భార్య ఒక్క దిక్కు, పిల్లలు ఒక్క దిక్కు, చాలా వనవాసం అయిపోయారు. ఇప్పుడు కూడా అలాంటివి కావద్దు అని కోరుకుంటున్నాము. ఈ శ్రీరామనవమి లోపల మంచిగా జరగాలి, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏ సంవత్సరం మంచిగా ఉంటుంది, ఎక్కడ పోయినా కానీ మంచిగా ఉంటుంది. నేను అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగుతుందండి. ఏం టెన్షన్ తీసుకోకండి. ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు. అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగుతుంది. ఈ సంవత్సరం ఏదైనా చేయాలనుకున్నా కానీ, కొత్త పనులు, కొత్త వ్యవహారాల గురించి కానీ మీకు మంచి గడియలు ఉన్నాయి. ఏం టెన్షన్ తీసుకోకండి. నేను అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది. ఈసారి ఏదైనా కానీ నిదానమే మంచిగా ఉంటుంది. ఉరుకుపాటు అంటే మీకేం పడువు రాదండి. నిదానం చేయండి. ఆ భగవంతుని దయ వల్ల అనుకున్న పనుల్లో కలిసి వచ్చే రావు ఏ రేఖాటంలో బాగుందండి. ఏం తొందరపడకండి, టెన్షన్ తీసుకోకండి. ఆ భగవంతుని దయ వల్ల కలిసి ఉంది. మీ పేరు మీద చూడండి, ఏదైనా కానీ నిదానము ప్రధానము. ఇల్లు ఒకటి తీసుకున్నారు, ఒకటి అమ్మేశారు, ఇంకొక ఇల్లు గురించి ఆలోచిస్తున్నారు. అది మీ ప్రాణానికి చాలా నొప్పు. అది మూడోది ముడిపడినట్టు అవుతుందండి. తీసుకుంటే 3 తీసుకొని వదిలేయండి, అదే లాస్ట్ చేసుకోండి. అదృష్టం రేఖాటం మంచిగా ఉంది. అనుకున్న పనుల్లో కూడా బాగా జరుగుతుందండి. మీరు నీళ్ళలేస్తే మునుగరు, అగ్గిలేస్తే కాలరు. అలాంటి చేప పిల్ల లాంటి వాళ్ళు మీరు. మీకు మీద అగ్గి పెట్టినా కానీ నీళ్ళలో పోయి మునిగిపోతారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అదృష్టం రేఖాటంలో కూడా బాగుంటుంది. ఏ పని చేసినా కానీ మంచి గడియలు ఉన్నాయి. ఏం టెన్షన్ పడకండి. మేము అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి. అనుకున్న పనుల్లో కానీ ఈ సంవత్సరం రేఖాటంలో కానీ మీకు మంచి జరుగుతాయండి. జై శ్రీరామ్.